ప్రభునందు ప్రియ సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. మీరు thumbnail చూసే ఉంటారు. నా కర్మలను నేనే అనుభవిస్తే నీకెందుకు నేను మ్రొక్కాలి? ఏ నా కోసం ఏ ప్రాయశ్చిత్తం చేయనందుకు ఎందుకు నిన్ను పూజించాలి అనేటటువంటి ఒక టైటిల్ మీరు చూసున్నారు. వాస్తవానికి ఈ ప్రశ్న ముందు నేను యేసు ప్రభువులోకి రాకముందు, యేసు ప్రభువుని తెలుసుకోకుండా, ఎరుగక ముందు లోకంలో మరి నేను తిరిగినప్పుడు, మూఢాచారాల్లో మూఢనమ్మకాల్లో ఉన్నప్పుడు ఈ ప్రశ్న నేను వేసుకున్నానండి. నేను గతంలో చాలామందిని ఆరాధించడం జరిగింది. అయితే నేను ఆరాధించినప్పటికీ కూడా నెమ్మదనేది, ప్రశాంతత అనేది నాకు కరువైపోయింది. అంత మాత్రమే కాదు, నాలో ఇంకా పాపములు అనేవి ఎక్కువైపోతా ఉన్నాయి. నాకు సందేహం వచ్చింది, దేవుని దగ్గరికి అసలు ఎందుకు వెళ్తున్నా నేను? మనశ్శాంతి, నెమ్మది, పాపములు ఇవన్నీ మరి కలిగి మనకి ప్రశాంతత, నెమ్మది కలిగి పాపములు పోయి ఏదో మనం కొంచెం బాగుపడతామనే కదా నేను దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ నాలో ఎలాంటి మార్పు లేదేంటి? అయినా నేనేంటి, ఎవరో చేసినటువంటి ఎవరో చేసి ఈ గర్భాలయంలో మరి నిలవబెట్టినటువంటి ఈ ప్రతిమలకు నేను మొరక్కడం ఏంటి? ఆ ప్రతిమల కంటే నేను నయము కదా, అంటే నేను చూడగలుగుతాను, మాట్లాడగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను కదా. అయినా నేను ఆ ప్రతిమలకి మొరక్కడం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు నేను వేసుకున్నానండి. దేవుడు అనేవాడు మాట్లాడతాడు కదా, దేవుడు అనే వ్యక్తి చూస్తాడు కదా, వింటాడు కదా. దేవుడు అనేవాడు ఆయన ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నప్పుడు మనకంటే ఉన్నతుడు కదా ఆయన, ఆయన అలా ఉండడు కదా అని నేను వేసుకున్నా. అంటే మానవుని యొక్క పాపములు మానవుడు తీసివేసుకోవడం అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుందండి, మానవుని యొక్క నీతి క్రియలంట దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా ఉన్న కారణాన్ని బట్టి మానవుడు ఇక ఎలాంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ అప్పటికప్పటికి తాత్కాలికంగా మనశ్శాంతి వస్తుందేమో కానీ శాశ్వతంగా చనిపోయిన తర్వాత ముక్తి అయితే రాదు అని నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయి నేను ఆలోచనలో పడ్డా. నా కర్మలు, నా అపరాధాలు, నా దోషాలకి నేను మ్రొక్కేవాళ్ళు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయనప్పుడు, ఎలాంటి ముక్తికి మార్గం చూపినప్పుడు మరి నేను వారికి మ్రొక్కి ఏంటి ప్రయోజనం అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఒక ఆలోచన వచ్చి నేను ఇక ఆలోచనలో పడ్డాను. కొన్నాళ్ళు ఆలోచనలు పడి ఇక ఆరాధనలో దేవుళ్ళని ఆరాధించడం, పూజించడం అనేది కూడా నాలో లేదు. ఆ తత్వం పోయింది. చదువులో పడ్డాను. ఇక క్రమేణా సంవత్సరాలు పెరిగిపోతా ఉన్నాయి. లోకాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరిలో పాపం వెలుబడి చేస్తూ ఉంది. మరి ముక్తికి మార్గం ఏంటి? దీనికి ఇంకా ఏ దేవుడు దీనికి మార్గం చూపడా? ఈ పాపాన్ని పోగొట్టి ప్రాయశ్చిత్తం చేయడా అని ఒక ఆలోచన చేశాను. ఎవరి దగ్గరికి వెళ్తే నెమ్మది వస్తుంది? ఎవరి దగ్గరికి వెళితే ఈ పాపం పోయి మనిషి పరిశుద్ధుడు అవుతాడు? ఎవరి దగ్గరికి వెళితే మోక్షం వస్తుంది? ఎవరి దగ్గరికి వెళితే నెమ్మది వస్తుంది? ఏ దేవుడు ఆయన అని ఆలోచన చేసినప్పుడు, అన్వేషించినప్పుడు నాకు ఒకటే అర్థమైందండి, నేను పాపిని గనుక నా పాపమును క్షమించి, నా పాపములను తొలగించి కడిగివేసి నన్ను పరిశుద్ధపరిచేవాడు కావాలి. అతను నాలాంటి వాడు కాదు. అతను కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడే ఉండాలి. గతంలో నేను ఆరాధించిన వాళ్ళు ఇలా లేరు, నాలాగనే ఉన్నారు వాళ్ళు కూడా. మరి ఎవరా ఆ పరిశుద్ధుడు? ఎవరా అరిషుడు వర్గాలను జయించిన వాడు? ఎవడా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది? ఎవరా మోక్షం ఇచ్చేది? ఎవరని ఆలోచన చేస్తే నాకు తారసపడ్డ వ్యక్తి ఎవరయ్యా అంటే ఏకైక దేవుడు నజరేయుడగు యేసుక్రీస్తు అని నేను ఈరోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నా. ఆయన దగ్గరికి వెళితే విశ్రాంతి వస్తుంది. ఆయన దగ్గరికి వెళితే పాపములు క్షమించబడితే, ఆయన దగ్గరికి వెళితే నీ మొర ఆలకిస్తాడు. ఆయన దగ్గరికి వెళితే జన్మ కర్మ పాపములు కడిగి వేసి నేను పరిశుద్ధునిగా తీర్చడానికి ప్రతిరోజు నీలో ఆయన పని చేస్తూ ఉంటాడు. ఇది నేను పట్టుకున్నా. సో ఈ ప్రశ్న మీకు రావాలండి. నా కర్మను ఆయన అనుభవించాడు యేసుప్రభు. నా కర్మను ఆయన మోసాడు. నీ స్థానంలో నేను శిక్ష అనుభవిస్తానన్నాడు. జనరల్గా అయితే ఈ లోకంలో చనిపోతావు పాపం కారణంగా. అయితే 2 మరణాలని, ఒక మరణం అయితే అందరికీ వస్తుంది, ప్రభువుని దేవుని నమ్మినా నమ్మకపోయినా. రెండవ మరణం ఉంది, ఇది అగ్నిగుండము. ఈ అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే యేసు ప్రభు తప్పితే మార్గం లేదని నాకు అర్థమైంది. ఈరోజు మీరు కూడా నన్ను బట్టి ఆలోచన చేసి నీ పాపములు,
నీ అపరాధ దోషాలు నీ కర్మలో కడిగిపోయినటువంటి వారికి నువ్వెందాకం ప్రొక్కుతావు ఆలోచన చేసి నిన్ను మోక్షానికి చేర్చేటటువంటి యేసు ప్రభువును మాత్రమే నువ్వు సేవించి ఇంకా లోతుగా యేసు ప్రభు గురించి పైపైన కాదు లోతుగానే ధ్యానించి నువ్వు అనుభవించి తెలుసుకొని మోక్షానికి వారసుడిగా వారసురాలుగా నువ్వు తయారవ్వాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ నేను ముగించుకుంటూ ఉన్నాను.